అసలు ఇది నీళ్ళ పెంచి చేసి పెట్టినారప్ప వారం రోజులు ఇంకా చేసినారు. చిన్నగా చచ్చిపోయాను అనుకో నువ్వేమన్నాము సాయంత్రం కానీ మళ్ళా ముందుకురా, ఇంకా ముందుకురా. సెవెంటీన్ చదువు, గట్టి చదువు. ఇంకా చదవాలా గట్టిగా అర్థం చేసుకోవాలి కదా. ట్రాన్స్లేషన్ చేయాలి, మీరే ట్రాన్స్లేషన్ చేసుకోండి తెలుగులో. అర్థమైందా? అర్థమైందా? ఇంగ్లీష్లో చదివారు, దాని తెలుగులో ఏంటి నాకు? అందుకే తెలుగు ఇంగ్లీష్ బైబిల్ తెచ్చుకోవాలి. తెలుగు ఇంగ్లీష్ బైబిల్ తెచ్చుకుంటే తెలుగు చదవగా దానికి దాని పక్కన ఇంగ్లీష్ తెలుగు చదివిన దాని పక్కన తెలుగు అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు తెలుగులో ఏమన్నా చెప్తారా? అట్లే చెప్తారా? అందుకే దేవుడు గర్దించి మనుషులు వస్తుంది. తెలుసా? గట్టిదో అయితే దేవుడు గర్దించి మనుషులు ధనుడు అని అంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క మనుషులు దేవుడు గర్దించిన మనుషులు ధనుడు అని అంటాడు. దేవుడు గర్దించిన మనుషులు ధనుడుగా ఉండలేడు. దయచేసి భక్సేపుడు గారిని దేవుడు ఏం చేశాడు? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఆయన పడంలో? 18 సంవత్సరాలు దాకా 18 సంవత్సరాలు పడకగా ఉన్నారు. అంటే దేవుడు గర్దించు మనుషుడు ధన్యుడు. ఎంత గర్దిస్తే మనం దేవుని దగ్గర అంత ఈ స్థానంలో ఉంటాం. అందుకే ఏడు కూడా దేవుడు గర్దించినాడు, అలా కదా గర్దించినాడు. అందుకే దేవుడు దాన్ని ఏం చేసినాడంట?
మొదటి ఆశించిన దానికంటే అత్యధికంగా. ఎక్కువగానే దేవుడు ఆశీర్దిస్తూ వచ్చినాడు, గర్తిస్తూ వచ్చినాడు. అలాగే మరి కాబట్టి సర్వశక్తుడు దేవుడి శిక్షను ధృవీకరించబడ్డాడు. ఒకవేళ ఏం ధృవీకరించి ఉంటే అసలు ఏం చాపలు ఉండేదే కదా. ఏవే ఈ యొక్క శిక్షణ నా ఋతు ప్రభావాన్ని ధృవీకరించి ఉంటే చాపడే ఉండదు కదా అసలు. అందుకే మరి ఏ మొదటి అధ్యాయం మాట్లాడుతుంది. ఊళ్ళు దేశం ముందు ఏ ఒక మనుషుడు ఉండేదో అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని నుండి భక్తులు కలిగి చెడుకలను విసర్జించిన వాడు. మరి ఈ క్వాలిటీస్ అతనిలో ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక మాట కూడా అంటాడనమాట. యెహోవా నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది? 7th verse. యెహోవా నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది? లేదా 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధికి విడిచిపెట్టి వచ్చినప్పుడు ధనుడు తప్పేశాడంట. మరి దేవునికి ప్రతికరిస్తూ వచ్చినాడు. అయితే ఆ దేవుడు దేవాది మరి మరి భూమి ఆకాశం సృష్టించిన దేవాది దేవుడు, అంత గొప్ప దేవాది దేవుడు ఈవెన్ ఒక మనిషిని అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నాడు? సాతాను అడుగుతున్నాడు. ఏమని? ఏడు నా సాగుడైన ఏడు గురించి కూడా విన్నావయ్యా అంటే అతనికి లక్షణంగా ఉన్నాడు, ఆస్తిమంతులుగా ఉన్నాడు, లక్ష్యం ఉన్నాడు. అంతేకాకుండా అతను చుట్టూ కంచె వేసావు కదా, అతని ఆస్తిని కూడా బాగా మరి అభివృద్ధి చేసావు కదా, చాలా మంచిగా ఉన్నాడయ్యా అంటాడు. కాబట్టి ఇవన్నీ నువ్వు తీసి చూడయ్యా, రేపు నిన్ను దూషించేస్తాడంటే దేవుడు ఆజ్ఞించినప్పుడు ఆ ఏడు జీవితంలో జరిగింది. ఏ విషయంలో కూడా ఆయన దేవుని దూషించి ఇలాగే నువ్వు చేసేవాడు లేదు, ఇలాగే నువ్వు పెట్టేవాడు లేదు. ఆస్తి పోయింది, పిల్లలు పోయినా సర్వస్వం పోయింది. అట్లీస్ట్ భార్య కూడా ఏమైపోయింది? నువ్వు యథార్థత వదిలేసి దేవుని మీద నమ్మకాన్ని వదిలేసి చచ్చిపోవాలి. ఎందుకు ఇంకా యథార్థతకు కూర్చున్నారు అని ఆ భార్య కూడా వచ్చేది. అన్నప్పుడు కూడా దేనికి నమ్మకం ఎన్ని ఇస్తాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా నీకంటే చాలా తక్కువ అని ఎప్పుడైతే నీకు వరకు దేవుడు గురించి ఎంత బాగా ఉండొచ్చు. అలా కదా మనం కూడా అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడట కదా. ఈ పరిశోధనలో మనం ఏం చేయాలి? నిధి చూపించాలి. ఏం చేయాలి? విజయం పొంది చూపించాలి. అర్థమైందా? కాబట్టి ఎందుకు వస్తాయి శోధనలు, ఎందుకు వస్తాయి పరిశోధనలు? మనం ఈ జీవితంలో విజయం సాధించి చూపించాలి. దేవా ఈ రకంగా పెట్టినందుకు నీకు ఎంతో వందనాలు, ఈ రకంగా వచ్చినందుకు నీకు ఎంతో కృతజ్ఞత అసలు తెలుస్తున్నాను. అప్పుడు మనకి వాట్సాప్లో నాగనపాలు వస్తా ఉంటారు చూసారు. ఆయన పరిస్థితి పట్టులో ఉండి కూడా పరిశీలన చేస్తున్నారు కదా, కదా చూస్తున్నారు చూసారు. కాబట్టి అంతకంటే బాగున్నారు కదండి. కాబట్టి దేవుడు మనం కొన్ని విషయాలు పరిశోధిస్తారు. పరిశోధించినప్పుడు దాన్ని మనం విజయం సాధించి చూపిస్తే అప్పుడు దేవుడు మనకు ఆశీర్వాదిస్తారు. అందరికీ ఆశీర్వాదిస్తారు, సేవకు ఆశీర్వాదిస్తారు, కుటుంబాలను సంఘాన్ని కూడా దేవుడు ఏం చేస్తారంటే ఆశీర్వదించి దేవుడుగా. కాబట్టి అబ్రహాం పరిశోధనలో అబ్రహాం ఉద్యోగం అనుకో చదవచ్చు. మన సంతాన కుమారుల గురించి అలా అడుగుతున్నారు. విజ్ఞానం లేదని అక్కడికి సిద్ధి లేకపోతే చివరికి సిద్ధిగా ఉన్నాను అన్నా కదా. నువ్వు నేనైతే అడుగుతాం. అబ్రహాం ఎదురు ప్రశ్న ఏదో దేవుడికి ఎంతో ఆస్తి ఇచ్చాడు. అబ్రహాంకి ఎంతో మరి పరివారం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి నువ్వు చక్కటి కుమారుడు ఇచ్చాడు. తిరిగి దేవుడు టెస్ట్మెంట్ అబ్రహాము అని పిలవగా అతడు ఇష్టము చవ్వా. అప్పుడు నీకు ఒక్కగానైనా నీకు మాడగా నీవు ప్రేమించి సాగును తీసుకొని ఏమన్నాడంటే ప్రేమించి దేవుడు ప్రేమిస్తున్నాడేమో అనుకో, దేవుడితో ప్రేమ తగ్గిపోయిందేమో అనుకున్నాడేమో. కాబట్టి ఎంతగా చక్కగా అన్నాడు దేవుడు. ప్రేమించి సాగు తీసుకోండి. నేను చూపించిన ప్రదేశానికి నేను చూపించిన ప్రదేశానికి నువ్వు బలిగా ఇదే
ఇసాకు అడుగుతాడు, అయ్యా మరి జానపద అర్పించడానికి అక్కడ ఉన్నాయి, ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ దొరకలేదండి. దేవుడే చూసుకున్నాడు. యెహోవా ఈరే అన్నాడు. ఆ ప్రదేశానికి యెహోవా ఈరే అని పేరు పెట్టింది. కాబట్టి యెహోవా ఈరే అంటే దేవుడే చూసుకున్నాడు. కాబట్టి ఈ విషయంలో దేవుడే చూసుకుంటాడు. మనుషులు ఏ పాత్రలో ఏ పాటలో చూసుకోవడానికి ఒక 10 నిమిషాలు ఒక అర్ధగంట వచ్చి చూసుకుంటారు. నిరంతరం చూసుకునేటోడు దేవుడికి నిరంతరం చూసుకున్నట్టు అక్కడ నిరంతరం చూసుకుంటాడు, నిరంతరం చూసుకున్నట్టు దేవుడు యెహోవా ఈరే, దేవుడే చూసుకోండి. వ్యవస్థతో దేవుడే చూసుకోండి. కాబట్టి అది మన విశ్వాసం దొరికిన వారికి బలం దొరుకుతుంది. ఇలాంటి సమయంలో మనం విశ్వాసం బలం పెంచుకోవాలి. ఇలాంటి సమయంలో మనకు విశ్వాసం కలిగిన వారంటే నిరూపించుకోవాలి. మోపించి ప్రార్థన చేసుకోవాలి. పరంగా మనం దేవుని విశ్వాసంగా మనం స్థిరంగా ఉండడానికి ప్రయత్నం. ఇలాంటి విషయాల్లో ఎంతో బలహీన పక్షవారు కొంతమందిస్తారు, మతపక్షవారు కొంతమందిస్తారు, చుట్టుపూటి మాటలతో న్యాయపక్షవారు కొంతమందిస్తారు. కాబట్టి మనం అలాంటి విషయాలు మనం జాగ్రత్తగా మనం మన విశ్వాసాన్ని కాపాడుతాం. మనము దేవుడు చూపించిన పరిగెత్తుగా మరి ముందుగా పరిగెత్తి వారి ఉండాలని కోరుకోవాలి. కాబట్టి అబ్రహాము ఆ విధంగా దేవుని చూపించిన మార్పులో మరి కుమారుని తీసుకెళ్ళాడు. లోబడ్డాడు. లోబడిన తర్వాత దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడ్డాడు. కుమారుడు అంటే దేవుని ప్రేమించాడు. భార్య ఆజ్ఞ కంటే దేవుని ఆజ్ఞలు ఎక్కువగా పాటించాడు. అది అబ్రహాములో ఉండవలసిన లక్షణాలు మన జీవితంలో ఉండాలని కోరుకోవాలి. కాబట్టి ప్రారంభ విషయంలో మనం ఎక్కువ దేవుడే చూసుకుంటాం. నీ అవసరం పిల్లలు అక్కర్లు అన్నీ కూడా దేవుడే చూసుకుంటాం. మనం దేవుడి మీద ఆధారపడచ్చు. కదా మనుషుల మీద ఆధారపడాలి కదా. ఆలోచన ఆధారపడ్డా, ఈరోజు ఆధారపడ్డా దేవుడి మీద ఆధారపడ్డాను. దేవుడే ఎక్కువగా దేవుడే చూసుకున్నాం. అలా వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అందరికీ చెప్పినటువంటి విషయం అబ్రహాము అన్న వైద్యులకు చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బతికించి ఆ బతికి మీద అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుకుని చేయి కత్తి పట్టుకొని యెహోవా దూత పరలోకం అబ్రహాము పిలిపించి అందుకని చిత్తము ప్రభువా అతడు ఆ చిన్నవాని మీద చేయవేయకుము, అతడు ఏమీ చేయకు, ఒక్కడైనా నీ కుమారుడు నాకు ఇయ్యలేదు కనుక దేవునికి భయపడేవాడు వాడి సేవ నాకు కనబడుచున్నది. అప్పుడు అబ్రహాము కన్ను చూడగా పొదలో చదువుకునే పొటేలు వెనక తట్టు కనబడింది. అబ్రహాము వెళ్ళి ఆ పొటేలు పట్టుకొని తన కుమారుడికి మారుగా పెట్టి అతడు యెహోవా ఈరే అని పేరు అంచేత యెహోవా పర్వతం మీద చూసుకున్నదని నేటి వరకు చెప్పబడిన 17 వచ్చిన మాట 16 వచ్చిన మాట. నీవు నొప్పుడైన కుమారుడు నాకు విడదీయక ఈ కార్యం చేసినప్పుడు నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశం తీసుకోవాలి, నీ సంతానంలో విస్తరింపడు. అంటే దీనివల్ల కూడా మనకి కీడు వల్ల కూడా మనకి ఏమొస్తుందంట, మేలు ఆశీర్వాదం కూడా వస్తుంది. కాదా? కీడు వల్ల మనకి ఏమొస్తుంది, మేలు ఆశీర్వాదం రెండు వస్తుంది. కాబట్టి అబ్రహాము కీడు వల్ల ఏం పొందాడు? ఆశీర్వాదం పొందాడు, వేరు దేవుని చేత వేరుగుడు పొందవచ్చు. కాబట్టి అలాగే మరి వారి అవసరం లేదని యెహోవా ఈరే సంపూర్ణంగా మరి మునుపటి ఏదైనా వస్తే వాళ్ళు చేస్తారు. మీ అవసరం మీ అంత
అలాగే 4వ అధ్యాయం అలాగే 4వ అధ్యాయం 27 పేజ్ నెంబర్ 787 పేజ్ నెంబర్ అలాగే 4th చాప్టర్ 2nd verse. అయితే నా నామమందు భయభక్తులు గలవారంలో మీకు నీతి సూర్యుడు ఉదయించుకుని అతని వ్యక్తులు ఆరోగ్యం కలిగించేది కనుక మీరు బయలుదేరి 900 భక్తులు పోయినప్పుడు వంతులు కాబట్టి అయితే నా నామంలో భయభక్తులు కలిగిన వారు మీకు నీతి సూర్యుడు ఉదయించి అతని రెక్కలు ఆరోగ్యం మనుషులు రెక్కలు కాదు, మనుషులు రెక్కలు కాదు. ఎవరి రెక్కలు ఆరోగ్యం వస్తాయంట? దేవుని యొక్క రెక్కలు మీకు ఆరోగ్యం కూడా చూపించబడదు. కాబట్టి దేవుని మందిరంలోనే మీకు ఆ రెక్కల్లోనే మీకు ఆశీర్వాదం, ఆ రెక్కల్లోనే మీకు ఆరోగ్యం, ఆ రెక్కల్లోనే మీకు దేవుడు సమస్తం చూసుకునేదిగా ఉంటాడు, సమస్తం చూసేవాడుగా ఉంటాడు, సమస్తం చూసేవాడుగా. కాబట్టి ఈ వాగ్దానం చెప్తున్నాను, పిలిచేవాడు చూస్తారుగా. పిలుచుకోవాలి నమ్మకమైన వాళ్ళు కనుక అలా చేయొచ్చు. అంటే మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎలా ఉన్నాడంట? నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి ఆ నమ్మకమైన వాళ్ళు మనం నమ్మకంగా ఉండి చెప్పారు. దేవుడికి నమ్మకంగా ఉంటాడు. మీరు క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేవునికి ఎలా ఉండాలా, ఎలా ఉండి చూపించాలంట. దేవుడు మనకి చిన్న పరిస్థితిగా పరీక్షించలేదు. అరే ఇప్పుడు నేను నమ్మకంగా ఉన్నా కదా, సరే ఒక చిన్న బలహీనత తీసుకొచ్చుకెళ్తాను, వీళ్ళు నమ్మకంగా నా మీద ఉంటారా ఉంటున్నా అని దేవుడు మనం పరిశీలించుకోవాలి. కాబట్టి ఈ పరిశోధనలో మనము పిలుచువాడు నమ్మకమైన వాడు. ఆ పిలుపుకు నువ్వు నమ్మకంగా ఉన్నావా లేవా అని దేవుడు రక్షిస్తున్నాడు. అనగా ఎవరు నమ్మకంగా ఉండాలా? ఎవరికి నమ్మకంగా ఉండాలి? సేవ పరిచయకున్న నమ్మకంగా ఉండాలని. కాబట్టి ఇది మీకు వాగ్దానం పడుతున్నాను, నేను పిలుచువాడు నమ్మకమైన వాడు. ఆ నమ్మకమైన వాడు ఇంత చూస్తున్న పరిస్థితుల్లో కూడా నమ్మకత్వాన్ని కోల్పోకుండా నమ్మకం కలిగిన వారు ఉంటారు. ఏమి యథార్థంగా ఉంటారు. ఎవరేమన్నప్పటికీ కూడా, ఎంత క్లిష్టమైన వ్యాధులు వచ్చినప్పటికీ కూడా, మన శరీరం మీద నూలిపోకూడలేదు, చిలక మరి ఆ యొక్క చిలకతో పోకుంటున్నప్పటికీ కూడా దేవుడికి ఎలా ఉన్నాడంట? యథార్థంగా ఉండొచ్చు. ఊళ్ళో కొట్లాడుతున్నప్పుడు యథార్థంగా ఉండొచ్చు. కాబట్టి అందరికీ మీరు కూడా అలాగే దేవుడికి నమ్మకం, అలాగే దేవుడికి నమ్మకంగా పరిచయం చేస్తూ కొనసాగాలి. కాబట్టి దేవుడు మరి నేను భక్తులు గల వారి యొక్క మరి ఎవరైతే భక్తులు కలిగిన వారు ఉంటారో మరి అక్కడ వారికి ఏం చేయాలంటే ఆరోగ్యంలో కలుగజేయాలి. కాబట్టి ఎవరైతే రెక్కలు ఉన్నారో మరి ఆరోగ్యాలు కలిగి ఆరోగ్యం అలాగే దేవుడు మంచి పరిచయం ముందు కొనసాగిస్తుంది సహాయకంగా. అంతేకాకుండా మరి కోవిలకి కూడా గంతులు వేయడం మళ్ళా గంతులు వేస్తాడు లేదా మీరు ఏం చేస్తారంటే మళ్ళా గంతులు వేసి దేవుని పరిచయం కొనసాగిస్తారు. అది దేవుడు ఇచ్చిన కాబట్టి దేవుడు సేవకి సహాయం. మలాకి 4 ప్రకారంగా ప్రభావం తండ్రి మరి అప్పటికి
మీ రెక్కల కింద మీకు ఆరోగ్యము కలగజేస్తాను సెలవిచ్చిన గోవిన దూడ గంతులు పోయినట్లు తిరిగి గంతులు వేస్తానని సెలవిచ్చిన తండ్రి కనిపించి కాబట్టి ఇచ్చిన వాగ్దానం బట్టి కూడా వదలాలి 5:23 ప్రకారం మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:23 నేను పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక ప్రభావ తండ్రి ప్రభావ మరి అలాగూ తండ్రి ఈ ప్రియదాసుడు కూడా ప్రభావ మరి మీ సేవకు పిలుచుకున్నారు ప్రభావ మరి అలాంటి నమ్మకత్వం కలిగిన సేవకుడిగా నమ్మకం కలిగిన వ్యక్తిగా పరిచారకుడిగా తండ్రి మీ యొక్క సేవలో కొనసాగే బిడ్డగా ముందుకు తండ్రి ప్రభావ ముందుకు కొనసాగమని ప్రభావ మరి మీరే సేవ పరిచయం తోడుగా ప్రారంభిస్తున్నారు ప్రభావ మరి ఎన్నో శరీర సంబంధమైన వాటి విషయం ఎన్నో నమ్మకస్తులు నమ్ముతున్నాం కానీ దేవుని విషయంలో కూడా నమ్మకంగా ఉండాలని మీరు కోరుతున్నారు ప్రభావ మరి ఆయనకి ఇచ్చిన వాగ్దానం బట్టి కూడా మీకు ఎంతో కృతజ్ఞత ఆశించారు ప్రభావ గారి గురించి సహాయపడండి సాయం తెచ్చి ప్రభావ అక్కని బట్టి పిల్లలు బట్టి కూడా ఉన్నారు ప్రభావ మరి పిల్లలు కూడా మరి మంచి ఎడ్యుకేషన్ దయచేది చదువును దయచేది ప్రభావ మరి అక్కడ కూడా ప్రభావం అవుతుంది మరి ప్రభావ మరి అన్నకి మరి ప్రభావ మరి సేవ పరిచయాల విషయంలో కానీ మరి ప్రభావ మరి కుటుంబ భారం విషయంలో కానీ సమస్తము కూడా అప్పుడు మరి చూసుకుంటుంది అప్పటికి కావాల్సిన మంచి జ్ఞానమును శక్తిని బలాన్ని ఓపికను సహనమును విశ్వాసము మీరే సమస్తం అనుగ్రహించుకోవడం ప్రారంభిస్తున్నాను మరి పిల్లల యొక్క భవిష్యత్తు విషయంలో సాయం చేయండి మంచి ఎడ్యుకేషన్ పిల్లలు దయచేయమని ప్రార్థిస్తున్నాను మరి ఇప్పుడు నేను తిరిగి వచ్చిన మారుపరిచేయండి మీరు ఆడాల్సిన మరొకరే మరొక సందర్భంలో కలుసుకునే భాగం తెచ్చమని ప్రార్థిస్తూ మీ వీటి ప్రేమతో చేసిన ఆదిత్యాన్ని బట్టి మీకు ఎంత కోటాను కోట కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తుంది మమ్మల్ని తగ్గించుకుని నేను ఆమెక్షించు యేసు అతి పరిశుద్ధమైన ఘనమైన నామం ప్రార్థించి వేడుకొచ్చి నామం తండ్రి ఆమేన్.